క్రైస్తవ మిషనరీలు ముఖ్యంగా సిబిజెడ్ చర్చ్ అంటే దాన్ని గతంలో ఏబిఎం అనేవాళ్ళు ఇప్పుడు సిబిజెడ్ చర్చ్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, అలాగే సాల్వేషన్కి ఉన్నాయి, అలాగే లూథర్ మిషన్కి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఇండిపెండెంట్ వీటన్నిటి కూడా కొన్ని ఆస్తులు అంటూ ఉన్నాయి. అవి పూర్వకాలం నుండి కూడా మాకు వస్తూ ఉన్నాయి. వాటిని ప్రస్తుతం ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వారు అధికార బలం చేత మేము డైరెక్ట్గా చెబుతా ఉన్నామండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాకున్నటువంటి ఏబిఎం కాంపౌండ్లో ఉన్నటువంటి ఆస్తుల్ని వారు అక్రమంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు కడతా ఉన్నారు. అవి కోర్టులో జరుగుతుంది, కోర్టు కూడా మాకు ఫేవర్గానే ఇస్తూ ఉంది. అయినప్పటికీ మేము ఈ విషయాల మీద ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి, కలెక్టర్ గారికి వీరందరూ కూడా మేము కలవడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు 90 days ఇచ్చినప్పటికీ టైము ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో కానీ మాకు అంటే క్రైస్తవులు అయినటువంటి మాకు లేకుంటే సిబిజెడ్ చర్చికి సంబంధించిన ఆస్తుల్ని అలాగని ఆక్రమించేటట్లయితే మేము ధర్నాకు పూనుకుంటాం, అక్కడ మేము టెంట్ వేస్తాం, ధర్నాలు చేస్తాం. ఇది మా ఆస్తి మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేంత వరకు కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఆపం. ఎందువల్లంటే రాను రాను క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవ ఆస్తుల్ని కబ్జాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము బాపట్ల ఇంతటితో పూనుకోం. ఎందుకంటే మాకు ప్రతి చోట కూడా కమిటీలు ఉన్నాయి, అందరినీ ఏకం చేస్తాం. అందరం కూడా ఒక్క సిబిజెడ్ అని కాదు, క్రైస్తవ ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, క్రైస్తవ బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, క్రైస్తవులకు సంబంధించి ఏదైనా సరే ఎక్కడెక్కడ ఏదైతే మమ్మల్ని పక్కన పెట్టేసి ఆక్రమిస్తున్నారో వాళ్ళ మీద ఎంతటికైనా చర్య తీసుకోవడానికి